Audio Jungle. Happy Independence Day to all of you. నాకు 2007 నుంచి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది. అండ్ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనకున్న ఎరుడిషన్ అన్నాం ఇంగ్లీష్లో, ఎంత ఏ విషయం మీద కూడా నేను ఆయనతో ఏ విషయం మాట్లాడినా, ఎనీ సబ్జెక్ట్, ఎనీ టాపిక్ ఇన్ ది వరల్డ్, హీఈస్ నాట్ అన్కంఫర్టబుల్. ప్రతి విషయం మీద మాట్లాడగలిగే వ్యక్తి. అది దిస్ ఇస్ 2007లో నాకు ఫస్ట్ కలిసినప్పుడు నాకు ఒక 20 minutes మేము కలిసాము జల్సా షూటింగ్లో అవుట్ సైడ్ ద సిటీ. ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్. దాని తర్వాత నేను ఇమ్మీడియట్గా అదే రోజు సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. అండ్ ఒక 1 month తర్వాత మళ్ళీ కలిసాము. దాని తర్వాత వి జస్ట్ యాజ్ ఇఫ్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా నాకు ఒక 10-15 years నుంచి ఆల్రెడీ నేను కలిసి ఉన్నానేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేది ఫస్ట్ 2 daysలోనే. ఫస్ట్ టైం నేను ప్రజల్లో ఉన్న క్రేజ్, ఆయన పట్ల ఉన్న ప్రేమ ఫస్ట్ టైం తిరుపతిలో చూశాను. ఈ సంఘటన నేను షేర్ చేసుకున్నాను ఈ సందర్భంలో. అక్కడ వెళ్ళినప్పుడు ఒక 3,000 మంది ఉన్నారు అక్కడ గ్రౌండ్లో. ఇంకా మీటింగ్ ఏం లేదు, వాళ్ళు జస్ట్ గ్యాదర్ అయ్యారు. వాళ్ళకి ఎట్లా తెలిసిందో ఏమో దట్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసింది. సో మేము అక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కువ లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు. సడన్గా అందులో మేము ఇరుక్కున్నాం, వాళ్ళకి తెలిసిపోయింది. సో అందరూ చాలా పైకి వచ్చేస్తున్నారు. అండ్ మేము అనుకున్నాం ఒక 4-5 ఆపేయగలుగుతాం వాళ్ళని అనుకున్నాం. ఒక 2 seconds కూడా ఆపలేకపోయాము. దాని తర్వాత అందరం పడిపోయాము. అయితే ఒక వ్యక్తి ఒక 50 years పైన ఉంటుంది, ఆయన ముందుకు వచ్చారు. ఇట్లా వణికిపోతున్నాడు. మీరు గమనించాలి ఏంటంటే ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్. నేను పక్కనున్నాను, ఇట్లా మొత్తం షర్ట్ ఆయన ఆల్మోస్ట్ చింపేసుకున్నారు. ఇట్లా పట్టేసుకొని, సార్ చేయి పట్టేసుకొని, మీరు చనిపోమంటే చనిపోతాను, ఇప్పుడు ప్రాణాలు ఇచ్చేవండి ఇచ్చేస్తాను. అప్పటిదాకా నేను ఒక ఫ్రెండ్ లాగా చూశాను సార్ని. అప్పుడు నా మనసు మారిపోయింది. దెన్ అది మొత్తం 3,000 పీపుల్ని కామ్ చేయడానికి ఒక జస్ట్ ఫ్యూ మినిట్స్ పట్టింది. సార్ రాగానే అందరు కామ్ అయిపోయారు. ఈ సంఘటన చూసిన తర్వాత ఇట్లా ఎన్నో చూశాను నేను. దట్ రీసెంట్గా 2 days బ్యాక్ టూర్లో ఉన్నప్పుడు అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఇంకా ఎక్కువ అయిపోయింది అది. 10 years అయిపోయింది, ఇంకా ఎక్కువ అయిపోయింది అది. సో ఎప్పుడు ఆలోచించింది నేను ఏంటంటే, ఎందుకు ఒక మనిషి దివ్యంగా మారుతారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఈ ఒక్క విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. తప్పించే వాళ్ళు దివ్యంగా మారుతారు. ఎంత తప్పిస్తే అంత దివ్యంగా మారుతారు. అండ్ నాకున్న పరిచయం 10 yearsలో నేను చూసింది ఏంటంటే, ఆయన పడని తపన లేదు. తప్పించడం అంటే సాంస్క్రిట్లో అగ్నిలో దహింపబడడం, తపస్సు అంటే అది. అప్పుడు మనం ప్యూర్గా మారుతాం. మనలో ఉన్న కాలుష్యం కానీ, బ్యాడ్ ఫీలింగ్స్ కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి అగ్నితో. ఆ తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. విమర్శలు, చాలా నీచమైన మాటలు, ఇవన్నీ పడతారు. ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఫేమస్ అయిపోతారు ఆయన ఒక మాట అనేసి. హౌ టు బికమ్ ఫేమస్ క్విక్లీ, సే సంథింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్. హీ నెవర్ రెస్పాండ్స్. సైలెన్స్తో, ఆయన సైలెన్స్ ఒక ధ్యానం, అదొక నిధిధ్యాసన. అది నేను గమనించాను. నేను పూర్తిగా మారాను. ఆ 2007 నుంచి ఇప్పటిదాకా ఎన్నో నేర్చుకున్నాను. అందరూ అంటారు నేనేదో చేస్తున్నానని. యాక్చువల్లీ ఆయన ముందు నిలబడితే ఆయనకున్న మేధస్సు కొద్దిగా నాలో రిఫ్లెక్ట్ అవుతుంది. స్టార్ డస్ట్ అంటాం కదా, నాకు కొంచెం పడుతుంది అంతే. ఐ యామ్ నథింగ్. నాకు
ఆయనలో ఉన్న 1% శక్తి కూడా లేదు. 1% 0.1% కూడా లేదు. ఇది నిజం. దిస్ ఇస్ నాట్ సెల్ఫ్ ఎఫికసీ ఆర్ నాట్ సెల్ఫ్ డిమీనింగ్ థింగ్. ఇట్ ఈస్ ట్రూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ for allowing me this opportunity to speak. Thank you very much. Happy Independence Day to all of you. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.